రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. టాలీవుడ్ లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల విషయంలో ఇప్పుడు రేవంత్ గారి సర్కార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో, కొన్ని కండిషన్స్ అయితే ఈ సినిమాలకు సంబంధించి పెట్టడం జరిగింది. ఇవి ఇప్పుడు ఈ న్యూస్ అనేది వైరల్ అయిపోతుంది ఇండస్ట్రీలో. సో, మరి ఇండస్ట్రీ ఈ కండిషన్స్ పట్ల ఏ రకంగా రియాక్ట్ అవుతుందన్న ఉత్కంఠ కూడా ఉంది. అసలేంటి కండిషన్స్? మరి ఏ పెద్ద సినిమాలకు ఆహ్, ఇవి వర్తిస్తాయి? మరి ఇప్పుడు ప్రస్తుతం 'చిరంజీవి' గారి సినిమాలు అండ్ 'బాలయ్య' గారి సినిమాలకు సంబంధించి కూడా ఈ కండిషన్ అప్లై అవుతుందని, అంటే గతంలో రిలీజ్ అయిన సినిమాలకని కూడా చెప్తున్నారు. ఏంటా సినిమాలు? ఇవి దీనికి సంబంధించి అసలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో, ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మనకు ఒక కామన్ థింగ్ వినిపించేదేంటంటే టికెట్ రేట్ల పెంపు. సో, వాళ్ళు భారీ బడ్జెట్‌లు పెడతారు. సో, ఆ నేపథ్యంలో కావాలి అంటే అక్కడ టికెట్ రేట్స్ హైక్ ఉండాలి. హైక్ ఉంటేనే ఆ రకమైన వాళ్ళు పెట్టిన పెట్టుబడి అనేది తిరిగొస్తుందన్న ఇదుంటుంది. సో, టికెట్ రేట్స్ హైక్స్ కోసం మన తెలంగాణ గవర్నమెంట్‌ని వాళ్ళు ఆశ్రయిస్తారు. పెంచండి అని జెప్పేసి అడుగుతారు. ఇక్కడ గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి టికెట్ రేట్స్ పెంపుకు గ్రాంటెడ్‌గా పర్మిషన్ ఇచ్చేస్తుంది. అది మనం ఎన్నో సందర్భాలు పెద్ద సినిమాల విషయంలో జరిగింది. సో, ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ గవర్నమెంట్ చెప్పలేదు. ఇచ్చేసింది కూడా. సో, ఇప్పుడు ఏదైతే టికెట్ రేట్స్ పెంచారో ఆ సినిమాల విషయంలో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త కండిషన్ అయితే తీసుకొచ్చేసింది. సో, ఇవి ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి రిలీజ్ అయిన సినిమాల విషయంలో ఇవి వర్తిస్తాయని జెప్పేసి మనకైతే తెలుస్తుంది. అసలేంటి కండిషన్స్ అనేది చూసుకుంటూ వస్తే, టికెట్ ధరలు పెంచడం వలన థియేటర్లకు వచ్చే అదనపు ఆదాయం నుంచి 20% మొత్తాన్ని కూడా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంక్షేమ విరాళంగా చెల్లించాల్సయితే ఉంటుంది. అంటే 20% ఇది టికెట్ రేట్స్ పెంచడం వలన వచ్చిన లాభాల్లో 20% ఈ టీజీఎఫ్‌డీసీ తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దీనికి సంక్షేమ విరాళంగా వస్తుంది. అయితే ఎవరి దగ్గర నుంచి ఈ 20% రాబడతారు? ఎవరు రాబట్టాలి అని చూసుకుంటూ వస్తే ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఈ 20% వాటాను థియేటర్ యజమానులైన ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి వసూలైతే రాబట్టాలి. ఈ వసూలు ఎవరు చేయాలంటే ప్రొడ్యూసర్స్ చేయాలి. సో, ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ ఆ డబ్బుల్ని కలెక్ట్ చేసి ఈ టీజీఎఫ్‌డీసీ ఖాతాలో జమ చేయాలి. ఖాతాలో జమ చేసే బాధ్యత కూడా ప్రొడ్యూసర్లకే పెట్టేశారు. సో, కంప్లీట్ ఇక్కడ ప్రొడ్యూసర్‌లది రెస్పాన్సిబిలిటీ. ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి ఆ 20%ని కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న అమౌంట్‌ని టీజీఎఫ్‌డీసీ ఖాతాలోకి జమ చేయాలి. సో, ఇది ప్రొడ్యూసర్ల చేతిలో పెట్టిన పని. ఇది న్యూస్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. ఆహ్, అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది గవర్నమెంట్ అని చూసుకుంటూ వస్తే, సినీ పరిశ్రమలో 24 అవర్స్ కష్టపడే ఆహ్, 24 శాఖలు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. వాటికి సంబంధించి కార్మికుల సంక్షేమం కోసమే ఈ డిసిజన్ తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో, వాళ్ళ కోసం ఈ నిర్ణయం తీసుకొని ఈ 20% కలెక్ట్ చేసిన వాటిని వాళ్ళ సంక్షేమం కోసం యూజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఈ రకమైన ప్రకటన అయితే ఇచ్చేసింది. మరి ఏ సినిమాలకి ఇవి అప్లికేబుల్ అవుతాయి? ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతాయని చూసుకుంటూ వస్తే ఇది 'అఖండ 2' నుంచి స్టార్ట్ అయితున్నట్టుగా తెలుస్తుంది. బాలయ్య గారు, బోయపాటి గారి కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ 2' నుంచి ఇది స్టార్ట్. 'అఖండ 2' కూడా టికెట్ రేట్స్ పెంచారని చెప్పేసి మనకు తెలిసిందే. సో, 'అఖండ 2' నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత ఈ ఇయర్ సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చాయి? 'ప్రభాస్' గారి 'రాజా సాబ్' ఆ సినిమాకి ఇది అప్లికేబుల్. అలాగే 'చిరంజీవి' గారి 'మనశంకర వరప్రసాద్' గారు ఆ సినిమాకి కూడా ఇది అప్లికేబుల్. ఇంకా వచ్చేసి 'బుచ్చిబాబు' గారు అండ్ 'రామ్ చరణ్' గారి సినిమా 'పెద్ది' సినిమాకి కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పారు. అలా 'అఖండ 2', 'రాజా సాబ్', 'మనశంకర వరప్రసాద్' గారు 'పెద్ది' సినిమా ఈ 4 సినిమాలు కూడా ఇప్పటివరకైతే వర్కౌట్ అవుతుంది. ఇక ఇప్పటి నుంచి వచ్చే పెద్ద సినిమాలు వాటికి టికెట్ రేట్స్ పెంచితే ఇక్కడ నుంచి కూడా అవి అప్లికేబుల్ అయితే అవుతూనే ఉంటుంది. ఇక కంప్లీట్‌గా ప్రొడ్యూసర్సే రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని ఇవి కలెక్ట్ చేసుకొని ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి వాటిని ఖాతాలో జమ చేయాల్సయితే ఉంటుంది. వాళ్ళ బాధ్యత అని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసిజన్ తీసుకుంది. సో, ఆ రకంగా పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్‌కైతే వీళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి లేఖలు కూడా పంపించారు. అది 14 రీల్స్ ప్లస్ కావచ్చు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కావచ్చు, షైన్ స్క్రీన్స్ ఇండియా కావచ్చు, వృద్ధి సినిమాస్ కావచ్చు. ఈ ప్రొడక్షన్ హౌసెస్‌కి ప్రభుత్వం అయితే లేఖలు పంపించేసింది. ఈ రకంగా మేము నిర్ణయం తీసుకున్నాం. సో, మీరు ఈ సినిమాలకు సంబంధించి ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి 20% కలెక్ట్ చేసి టీజీఎఫ్‌డీసీ అకౌంట్‌లో మీరు డబ్బులు జమ చేయాల్సిందే. ఇది వీళ్ళ కార్మికుల సంక్షేమం కోసం మేము
యూజ్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఈ రకమైన ప్రొడక్షన్ హౌసెస్కి అయితే లేఖలైతే పంపించేసింది. అయితే ఇది ఇప్పుడు కొన్ని చిక్కులు తెచ్చే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి మధ్యన ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్సే కలెక్ట్ చేసుకోవాలి ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి అని అన్నప్పుడు, సో ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? సినిమాలు ఫ్లాప్ అయితే నష్టం వస్తుంది గదా! మరి ఆ నష్టాల దగ్గర నుంచి ఇప్పుడు 'అఖండ 2' కమర్షియల్‌గా అంత వర్కౌట్ అవ్వలేదన్న న్యూస్ వినిపిచ్చింది. అలాగే 'రాజసాబ్' విషయంలో కూడా అదే జరిగింది. మరక్కడ థియేటర్లు వాళ్ళు లాస్ అయ్యారు. టికెట్ రేట్స్ పెంచడం వలన వచ్చిన ఆ కలెక్షన్స్ దగ్గర నుంచి వసూలు రాబట్టాలంటే అక్కడ ఎగ్జిబిటర్స్ ఒప్పుకుంటారా? వాళ్ళు ప్రొడ్యూసర్స్ మరి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళెళ్లి ఇలా డబ్బులివ్వండి గవర్నమెంట్ అడుగుతుందంటే మరి వాళ్ళు ఓహ్, ఏ రకంగా రియాక్ట్ అవుతారన్న దాని విషయంలో ఒక ఉత్కంఠ అయితే ఆ విధంగా ఉంది. అయితే ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ నుంచి దీని పట్ల రెస్పాన్స్ అయితే రాలేదు. వాళ్ళు ఏ రకంగా దీనికి సమ్మతంగా ఉన్నారా? లేదా? సో, లెటర్స్ అయితే పంపించారని చెప్పేసి తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్స్ అయితే రాలేదు. వాళ్ళే వెళ్లి ఎగ్జిబిటర్స్‌ని అడగాలి అంటే మీ సినిమా వల్ల మేము నష్టాలు చూసాం. ఇప్పుడు మీరు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా అని అడిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అలా అడిగితే మళ్ళీ గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా వెళ్ళడం అవుతుంది. సో, అటువంటి సాహసం మరి ఎగ్జిబిటర్స్ చేస్తారా అనేది ఒక డౌటు. సో, ఇది ప్రొడ్యూసర్స్‌కి మరియు ఎగ్జిబిటర్స్‌కి మధ్య ఒక చిచ్చు పెట్టే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తుంది. మరి సినిమా ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది? గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అనేది చూడాలి. సో, ఈ నిర్ణయం ఒక రకంగా సినీ కార్మికులకు మేలు చేస్తుంది. అంటే ఇప్పటివరకు సినిమా హిట్ అయితే అటు లాభాలు ప్రొడ్యూసర్స్‌కు, ఎగ్జిబిటర్స్‌కి వీళ్ళకే వస్తాయి. కార్మికులకు ఏమొస్తుంది అన్న ఒక చర్చ ఎప్పటినుంచో జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్సే గాదు కార్మికులు కూడా లాభపడతారు. ఈ 20% కలెక్ట్ చేసుకోవడం వల్ల అని జెప్పేసి ఇప్పుడు ట్రేడ్ పండితులైతే చెప్తున్నారు. ఆ రకంగా ఇది ఒక మంచి డిసిషన్ అని జెప్పేసి కూడా కితాబిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్‌గా మారే పరిస్థితి కూడా ఉందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది? గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సినిమా ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఎగ్జిబిటర్స్ ఎలా రియాక్ట్ అవుతారు? మరి 'అఖండ 2' నుంచి ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మరి ఆ ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు ఏ రకంగా కలెక్ట్ చేసుకోగలరు అనేది ఫ్లాప్ అయిన సినిమాల విషయంలో ఎలా ఉంటుంది? సేమ్ కండిషన్ ఉంటుందా? అంటే టికెట్ రేట్స్ పెంచడం వలన కలెక్ట్ చేసిన ఆ లాభాల్లోంచి అంటే వచ్చిన ఆ అమౌంట్ నుంచి అని అంటున్నారు గదా! మరి అక్కడి నుంచి సినిమాలు ఒకవేళ ఫ్లాప్ అయితే ఆ ఫ్లాప్ నుంచి కూడా వాటా తీసుకునే అవకాశం ఉందా? లిస్ట్‌లో అయితే ఆ పేర్లయితే ఉన్నాయి. 'రాజసాబ్' ఉంది. 'అఖండ 2' ఉంది. అక్కడి నుంచి కూడా తీసుకునే అవకాశం ఉందా? మరి ఎగ్జిబిటర్స్ ఆల్రెడీ నష్టాల్లో ఉంటారు. మరి వాళ్ళిచ్చే అవకాశం ఉందా? ఇలా ఒక సస్పెన్స్ అయితే ఈ ఇష్యూకి సంబంధించి అయితే ఉంది. మరి తొందరలో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎలా రియాక్ట్ అవుతారు గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల? మళ్ళీ గవర్నమెంట్‌తో ఏమన్నా ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? చిరంజీవి గారు కావచ్చు, లేదంటే బాలయ్య గారు కావచ్చు, దీనికి సంబంధించి రియాక్ట్ అవుతారా? వాళ్ళు కూడా ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? ఆ 20%ని కాస్త తక్కువకేమన్నా 10%కు మారుస్తారా? ఇలా కొన్ని క్వెషన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. దీనికి అంతటికి కూడా తొందరలో క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో